ఇలా వీక్లీ 3 టైమ్స్ అయితే కనుక ట్రై చేయండి. కన్ఫామ్గా మీరు డిఫరెన్స్ అయితే కనుక చూస్తారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జయశ్రీ. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వీడియోలో మరొక స్కిన్ కేర్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా కలబంద అలానే పసుపు యూజ్ చేసి ఫేస్ ప్యాక్ అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటనేది కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇదే మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి అలోవెరా జెల్ అయితే తీసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫేస్ పైన ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది కదండి, ఫేస్ పై ఉండే జిడ్డు తగ్గించడంలో అలోవెరా బాగా యూజ్ అవుతుందండి. అలానే ఫేస్ పై ఉన్న పింపుల్స్ రాకుండా కూడా చేస్తుందన్నమాట. అలోవెరా ఫేస్ ప్యాక్ ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకే కాదండి, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలోవెరా జెల్ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని 5 to 10 minutes వరకు మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకుని ఒక 5 minutes అయితే ఫ్రీగా వదిలేయండి. నెక్స్ట్ కోల్డ్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోండి. అలానే పసుపుని మీ బ్యూటీ కేర్లో యాడ్ చేసుకోవడం వల్ల పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి అయితే రక్షిస్తాయండి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మ కణాలు అనేవి దెబ్బతింటాయి అన్నమాట. అప్పుడు మన ఫేస్ పైన ముడతలు గీతలు వంటి ఛాయలకు కారణమైతే అవుతాయండి. సో అలా అవ్వకుండా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి అయితే గనక రక్షిస్తాయండి. అలానే చర్మ కణాలు కూడా దెబ్బతినకుండా కాపాడుతాయి. పసుపు అనేది మన కుకింగ్లో యాడ్ చేసుకుంటాం కదా, ఎంత హెల్త్కి బెనిఫిట్ అవుతుందో అలానే ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన ఫేస్ నల్లగా అవడానికి కారణమయ్యే మిలానిసన్ ఉత్పత్తిని కూడా తొలగిస్తుందండి. అలా చేయడం వల్ల మన ఫేస్ నల్లగా అవ్వకుండా కాంతివంతంగా ఉండడానికైతే కారణమవుతుంది. ఇలా కలబంద అండ్ పసుపు మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 minutes వరకు మసాజ్ చేసుకుని ఒక 5 minutes ఫ్రీగా వదిలేసి తర్వాత కోల్డ్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎవరికైతే పసుపు పడదో వాళ్ళు శనగపిండిని లేదంటే ముల్తానీ మట్టి కూడా యాడ్ చేసుకుని ఫేస్ ప్యాక్ కింద అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎవరికైతే పసుపు పడదో ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ 2 times యూజ్ చేయడం వల్ల మీ ఫేస్లో డిఫరెన్స్ అయితే కంపల్సరీ చూస్తారండి. చూసారు కదా, ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఫేస్ అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇన్స్టెంట్ గ్లో అయితే కంపల్సరీ వస్తుందండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.